ఏమండి, నిజమైన ప్రేమికుడికండి, మళ్ళా చెప్తున్నానే, నిజమైన ప్రేమకి అందం, రూపం, వయసు, స్వలాభాలు ఇవేవి కోరుకోదండి. స్వచ్ఛంగా ప్రేమించే ప్రేమ ఎప్పుడు ఒకేలా ప్రేమిస్తుంది. అబ్రహాం గారిది శారం అంటే ఇష్టం, ముసలైపోయినా ఇష్టమే, పిల్లలు కనకపోయినా ఇష్టమే, ఆవిడ తిరగబడుతున్నా కూడా ఇష్టమే. ఈ ప్రేమ ఎవరి ప్రేమ తెలుసండి? దేవుడు ప్రేమ. మన మంచోళ్ళం కాదు. దేవుడు మనల్ని ప్రేమిస్తాడా? ప్రేమిస్తాడు. మనం తిరగబడతాం దేవుడి మీద అప్పుడప్పుడు. దేవుడు మనల్ని ప్రేమిస్తాడా? ప్రేమిస్తాడు. మనం ఎన్ని పాపాలు చేసినా క్షమించుకుంటాడా? క్షమించుకుంటాడు. ఈ ప్రేమ మనుషులది కాదండి. ఎవరి ప్రేమ అంటే దేవుడు ప్రేమ. అబ్రహాములో ఏ ప్రేమ కనపడుతుంది ఇప్పుడు మనకంటే? తప్పు భార్య చేసింది, అయినా సరే ఏం కోప్పడినట్టుగా కానీ, తిరిగి మాట్లాడినట్టుగా కానీ, తిరిగి నన్నే శపిస్తామని, నేను ప్రవక్తనే, ఒక్కసారి దేవుడు చెప్పానంటే నేను చంపేస్తాడు, నువ్వు ముసలైపోయావు అసలే అన్నాడా? ఎంత మంచోడండి, ఎంత బ్యూటీ. ఆ లవ్ లో ఏమండి అందం చూడండి, ఆ ప్రేమలో కనబడుతున్న అందం చూడండి. భార్య భర్తలు అంటే ఎంత అండర్స్టాండింగ్ తో ఉండాలి. పొరపాటున భర్త ఒక మాట అన్నా సహించుకోవాలి, మా భర్తే కదండి, అప్పుడే అంటాడు. ఆ తర్వాత మళ్ళీ చిన్నపిల్లడు అయిపోతాడు, తర్వాత మళ్ళీ ప్రేమగా మాట్లాడతాడు. భార్య అర్థం చేసుకోవాలి. కొన్ని సార్లు భార్య స్లిప్ అయిపోద్ది, లేదా భార్య కొంచెం తప్పు చేస్తుంది, భార్య మాటలనేస్తుంది. భర్త కొద్దిసేపు సహించుకుని, మంచావిడేనండి, ఏదో చిన్న జరిగింది, ఇలా మాట్లాడుతుంది, తర్వాత సర్దుకుంటది. కొద్దిసేపు ఇలా భార్య భర్తలు ఇలాగ ఆలోచిస్తారండి. కొద్దిసేపు ఆ గొడవ జరుగుతున్న కొద్దిసేపు, ఆ కేకలు జరుగుతున్న కొద్దిసేపు, లేదా వివాదం లేచిన కొద్దిసేపు అండి ఇద్దరిలో ఎవరో ఒకరు ఓపిక పడితే, ఇప్పుడు శారం అరుస్తుంటే ఎవరు ఓపిక పడ్డారు చెప్పండి? అక్కడ అబ్రహాం ఓపిక పడతారు. నీ చేతిలో ఉందమ్మా, నీ దాసి కదా, నీ ఇష్టం వచ్చాడు చేసుకో అన్నట్టు ఓపిక పట్టాడు. కుటుంబం బాగుందా వాళ్ళది? చాలా బాగుందండి.